విడాకుల విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఎక్స్ వేదికగా స్పందించారు. మేము సంతోషంగా 30కి చేరుకోవాలని ఆశించాము. కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయని తెలిసింది. ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుంది. అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాము. విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా కనిపించవు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఏఆర్ రెహమాన్. సైరాతో గడిపిన 3 దశాబ్దాల జీవితాన్ని ముగించడంపై రెహమాన్ ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితులలో తన హిందూ స్నేహితులకు బంధువులు చూపించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆమె తరపు లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన కలహాలని, ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ తమ మధ్య ఏర్పడిన ఇబ్బందులను అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని లాయర్ వందనా షా పేర్కొన్నారు. అభిప్రాయ భేదాల కారణంగానే ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా తమ విడాకుల విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ విధంగా స్పందించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఆస్కార్, గ్రామీ, గోల్డెన్ గ్లోబ్ ఇలా ఎన్నో ప్రముఖ అవార్డులను సొంతం చేసుకున్న దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరు ఊహించని ప్రకటన చేశారో 29 ఏళ్ల దాంపత్య జీవితానికి కూడా ముగింపు విడాకుల వేళ ఏఆర్ రెహమాన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా కూడా ఏఆర్ రెహమాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరు ఊహించిన ప్రకటన చేశారు. ఎన్నో ప్రేమ గీతాలకు సంగీతం సమకూర్చి ప్రేమికులు ఒకటేందుకు తన వంతు పాత్ర పోషించిన ఏఆర్ రెహమాన్ వైవాహిక జీవితంలో విషాద గీతాలు కనిపిస్తున్నాయి. 29 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు పలుకుతూ భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. 1995 మార్చిలో సైరా భాను ఏఆర్ రెహమాన్ వివాహం జరగగా మరికొద్ది రోజుల్లో 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పరస్పర అవగాహనతో వీరిద్దరు విడిపోతున్నారని కూడా సైరా భాను తరఫున న్యాయవాది కూడా తెలిపారు. సైరా భాను ఏఆర్ రెహమాన్ విడాకుల విషయాన్ని సైరా భాను తరఫున లాయర్ వందనా షా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రకటించారు. వివాహం చేసుకున్న ఎన్నో ఏళ్ల తర్వాత సైరా ఆమె భర్త రెహమాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దంపతులిద్దరూ ఒకరి పట్ల మరొకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తల ఇబ్బందుల నేపథ్యంలో వారి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. దీంతో ఎంతో బాధాకరమైనప్పటికీ విడిపోవాలని సైరా ఏఆర్ రెహమాన్ నిర్ణయించుకున్నారు. ఈ కఠిన పరిస్థితులలో తమను అర్థం చేసుకోవాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరాతో పాటు ఏఆర్ రెహమాన్ కూడా కోరుతున్నారని వారి లాయర్ వందనా షా పేర్కొన్నారు. అయితే ఏఆర్ రెహమాన్ సైరా బంధది పెద్దలు కుదిర్చిన వివాహము 1995 మార్చి 12న వీరిద్దరు నికా తీసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమా అనే ఇద్దరు కుమార్తెలతో పాటు అమీన్ అనే కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు విడాకుల నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుతూ రెహమాన్ కుమారుడు అమీన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. విడాకుల విషయమై ఏఆర్ రెహమాన్ కూడా స్పందించాడు. మేం గ్రాండ్ 30కి చేరుకోవాలని ఆశించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంతో సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన స్నేహితులకు ధన్యవాదాలు అని ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు. అయితే ఎలాంటి పరిస్థితులలో ఈ పోస్ట్ కి అరీసా బ్రేకప్ అనే #, వాడడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెహమాన్ దంపతుల విడాకులు తీసుకోవడం పట్ల ఆయన అభిమానులు, నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితులలో ధైర్యంగా ఉండాలని
కొందరు ఏఆర్ రెహమాన్ కు సూచించారు. ఇలా ప్రపంచంలోనే అంటే మొట్టమొదటిసారిగా ఒక భారతదేశ సంగీత దర్శకుడికి ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే కూడా ఆ స్లమ్ డాగ్ మిలియనర్ అనే మూవీతోని కూడా ఏఆర్ రెహమాన్ కు వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే మ్యూజిషియన్లలో కూడా ఏఆర్ రెహమాన్ ఒకరని చెప్పుకోవచ్చు. తమిళ నేటివిటీ ఉన్న ఆయనే భారత్ సినిమాను కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. పగలు రాత్రి అని తేడా లేకుండా కూడా ఆయన చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత జీవితంలో ఉద్రిక్తలు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇది అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రెహమాన్ సైరా బాను ఇద్దరు ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుందామని రఘురాజారాం అనే వ్యక్తి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అసలు మొదటి నుంచి కూడా చూసుకుంటే దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్ ఎక్కడ కూడా కాంట్రవర్సీ అనేది కూడా లేదు. ఆయన వందే మాత్రం అనే ఆల్బమ్ చేస్తున్నప్పుడు కూడా అప్పట్లో అది చాలా సంచలనంగా మారింది. మొదట కూడా కొంతమంది ఆబ్జెక్షన్ చెప్పారు. మా తుజే సలాం అనే ఆల్బమ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా ఆయన కంపోజ్ చేశాడు కొద్దేళ్ల కిందట. కానీ అది యువతలో ఒక స్ఫూర్తి నింపింది అండ్ అట్ ది సేమ్ టైం దేశం పట్ల ప్రేమ మమకారాన్ని దేశభక్తిని కూడా ఏఆర్ రెహమాన్ ఆ ఆల్బమ్ తోని కూడా యువతను అట్రాక్ట్ చేసే విధంగా కూడా మా తుజే సలాం అంటూ కూడా దాన్ని కంపోజ్ చేశారు. అది విపరీతంగా వైరల్ అయింది. ప్రతి ఒక్క యువత ఇప్పటికీ కూడా 15th ఆగస్ట్ కానీ రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఖచ్చితంగా ఆ పాటని తీసుకోకుండా ఎవరూ ఉండరు. సో అంత ప్రభావం చూపెట్టగలిగిన సాంగ్ ని కూడా ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా అన్ఫార్చునేట్ గా కూడా వారిద్దరు విడిపోవడము భార్యాభర్తలు కూడా ఇప్పుడు అందరూ నెటిజన్లు ఎక్స్ వేదికగా కూడా కామెంట్ చేస్తున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.